రౌద్రం రుద్రాత్మకం ఘోరం సంకేతం ప్రణమామ్యహం. అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శక్తి మాతాకు అమ్మా ఇక్కడ తొక్కెళ్ళుగా ఉంచింది. जय शक्ति माता की जय, जय नल्ला ओसम्मा को जो जो एर्रा बोसु जो एर्रा बोसा जो जो एर्रा
ఇప్పుడు విష్ణుదేవుడు నామకరణ చేస్తాడు. మరి సరే స్వామి, నామకరణ చేయమంటారు. ఆ యొక్క ఎర్రబోషామని నామకరణ చేస్తాను. అవును. కు గంగు గౌరు కు. అబ్బా ఇక్క అమ్మ మరి ఎర్రబోషామని పిలవాలా? ఎర్రబోసమ్మని పిలవాలనా? సరే ఇక్క అమ్మ తీసుకొని వెళ్దామా? వెళ్దాం. మంచిగా ఎత్తుకో. శివ శంకర రారా శివ భక్తుల భోవా వేరా శివ శంకర రారా అని ఆ యొక్క ఎర్రబోసమ్మ మరి తిరిగి వస్తే చూద్దాం. జై జయ నల్ల భూషమ్మకు గంగా భవాని రాణి కరుణించవమ్మ. జయ ఇక నీ యొక్క పేరేంటి తెలుపు. ఆహా, నా యొక్క పేరనగా తాతయ్య ఎర్రబోచమ్మ పేరు కదా. ఇక ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటామో చెప్పేవాళ్ళు కాక. సరే జాయ్ శక్తి మాతాకు అతియారో వినరే నన్ను ఎర్రబోచమ్మ Say
శివశంకరుడు అనేటువంటి మా యొక్క తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కదా. సరే మీ తండ్రి దగ్గరికి మరి ఏ తిరిగి వెళ్దాం? అరే మీ తండ్రిని తోడుకొని వస్తాను కా జయశక్తి గంగాధరుడాను బిడ్డ ఎరవోసమ్మ. తండ్రి ఇదే నా 10,000 వందనము పుత్రిక. జయశక్తి మాతాకు మక్కయ్య కొడుకు సాయిలు 50 రూపాయలు సమర్పించినారు. మొండి అమ్మాయి 100 సమర్పించినారు. జయశక్తి మాతాకు వందనములు తండ్రి శివశంకర దేవా వందనములు. తండ్రి బిడ్డ నాయందు ఒక కోరిక కలిగినది కదా. జయశక్తి మాతాకు చల్లగా వారిల్లు నా చిన్ని శంకరుడు మరి నీవు చల్లగా వరదల్లి ఇలా లోకాలకు కీర్తి తెచ్చుకో. నీకు ఏం కావాలో నీ మనసులో తెలుపు బిడ్డ. ఏం కావాలి అడగమంటున్నావు? అదే విధంగా తెలిపేదాను కదా. జయశక్తి మాతాకు నాయన మాట అడిగేరా బిడ్డ నాలో నా ఒక కోరిక కలిగినది. ఆ యొక్క కోరిక తీర్మానం అడుగుతున్నాను కదా. శక్తి మాతాకు శరణమ్మ పలాక్కులు
నువ్వు పలుకుతూ ఉంటే మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా అనిపిస్తున్నది నాకు. ఎక్కడ తిరిగినా నీకు ఆటలు పాటలు ఆడుకోవడానికి తోడుగా ఒక అక్కను మాత్రం తెస్తాను. నువ్వేమో చింత చేయకమ్మా. అట్లాంటి అన్ని తిరిగైనా సరే నీకు పాటలు ఆడుకోవడానికి సోపతి తోడుగా ఒక అక్కను తెస్తాను. తెమ్ము కదా నాయన. జై శక్తి మాతాకు జై. గంగా భవాని రాణి కరుణించవమ్మ జనని గంగా భవాని శక్తి మాతాకు మన నా బిడ్డ అయిన ఎర్రపోసమ్మకు ఆటలు పాటలు పాడుకోవడానికి సోపతి ఒక అమ్మాయిని తిరిగి ఎక్కడున్నా తిరిగి లెంకొని తీసుకొని వస్తాను మరి. సరే. జా శక్తి మాతాకు శివ శంకర రారా శివభక్తుల బ్రహ్మదేరా శివ శంకర రారా శివభక్తుల బ్రహ్మదేరా శివ శంకర రారా నల్లబోసమ్మ మరి ఇక్కడికి వచ్చి ఆ యొక్క నల్లబోసమ్మ ఏమంటారో చూద్దాం. జై శక్తి మాతాకు నల్లనయ్య శివేన్ గోపాల సల్లగా మమ్మురా తాతయ్య ఏమి ఆ యొక్క ఈ అవతారం సాధించి మాదిగా అవతారం ఎత్తుతాను కదా. మాదిగి అవతారం ఎత్తుతావా? అవును. ఆ యొక్క మాదిగి అవతారం మరి ఏ తిరిగి ఎత్తా వెళ్ళామమ్మా. జై శక్తి మాతాకు గోవింద గోపరిపాల యాదవలోల జై శక్తి మాతాకు శివ శంకర రారా శివభక్తుల బోవేరా శివ శంకర రారా శివభక్తుల బోవేరా మీరు మాదిగి వారు అవును ఏ తిరుగునమ్మా. జై శక్తి జై శక్తి మాతాకు మాది గొల్లామయ్యా మరి ఇటు వసినయ్యా మాది గొల్లామయ్యా మరి
ఆ సేవక ఆ యొక్క నేను మాత్రము మాదిగా అవతారం ఎత్తుకొని ఈ యొక్క గోదలు మేపుకుంటా. అమ్మా ఈ దేశము ఈ రాజ్యము ఈ పట్నం మీ కులమేందమ్మా? మా కులం అంటున్నావా? ఆ యొక్క మా కులం అనగా మాదిగా కులం అంటారు కదా. మాదిగి పోషమ్మ. అవును అంటారా? మాదిగి పోషమ్మ అంటారు కదా. మరి ఎక్కడ పోతున్నావు? ఇక్కడ ఈ అడవి లోపల ఆ యొక్క గోదలు కొట్టుకొని మేపటానికి పోతున్నాను కదా. ఈ గోదల నీయేనా? అవును, ఇవి అన్నీ నయ్యే కదా. ఇట్లే పోతావా? ఇట్లనే పోతా. జయ శక్తి మాతాకి జయ శక్తి మాతాకు మా ఊరు పల్లెటూరు మరి ఇటు వచ్చేవయ్యా మా ఊరు పల్లెటూరు మరి ఇటు వచ్చేవమ్మా మరి ఇటు వచ్చేవమ్మా మా ఊరు పల్లెటూరు మరి ఇటు వచ్చేవమ్మా ధరణి నా సురుల బాధ పురమందు వేరాజీనా ధరణి నా సురుల బాధ పురమందు వేరాజీనా ధరణి నా సురుల బాధ మరువాక నాతేనే మదిలో నా మరువాక నాతేనే అమ్మా అయితే ఏమంటున్నావు? ఇక్కడ పశువుల మేపుకుంటా ఈ అడవి అందు పోతున్నాను కదా. చెరికింద నీయమేస్తున్నా. చెరికింద మయ్యే గుట్టకు మయ్యే ఇక్కడ కూడా మయ్యే కదా. సరే ఎవరు వస్తున్నారు కదా. జయ శక్తి మాతాకు చూడానురా ఒక ఆడమ్మ ఈ ఆడపిల్ల ఒంటరిగా అవును కాసుకుంటా తిరుగుతున్నది. అవును, ఎవరు లేనట్టున్నారు. మరి తోడ విచారిస్తాను. గిసుంటి పిల్ల అయితేనే మనకు కొద్దిగా విచారిస్తాను. మరి జయ శక్తి మాతాకు చిన్ని బాల మీరాలు శక్తి చిన్ని జయ శక్తి మాతాకు చిన్ని బా గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్ లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఛానల్ కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై నల్లపోచమ్మ మాతాకి. నస్రుల్లాబాద్ లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పాటలుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నస్రుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నస్రుల్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం బాపు, లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే
నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ, కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరు పుడమీలోన, చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు